షిరిడీలో ఉంటాం మేము ఇన్ని రోజుల నుంచి. దీంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రావటం కూడా, ఆయన కలవటం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు షిరిడీ వచ్చి 2 టైమ్స్ వచ్చారు. 2 టైమ్స్ వచ్చినప్పుడు 2 విచిత్రమైన సంఘటనలు జరిగినాయి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్, వాజ్పేయి గవర్నమెంట్ నిలబెట్టారు. సెకండ్ టైం వచ్చారు మొన్న మోడీ గారి గవర్నమెంట్, 3వసారి తక్కువ మెజార్టీ వచ్చిన బాబు గారి చేతి మీదుగా ఎన్డీఏ గవర్నమెంట్ని నిలబెట్టారు. ఆ టైంలో రావటం, మేము ఆయన కలవటం మా అదృష్టం అనుకుంటున్నాం. ఈ నెలలో కూడా మొన్న లోకేష్ బాబు గారు వచ్చారు. ఆయన కూడా మార్నింగ్ కాకడారు చూసుకుని వెళ్ళారు. పరిక్రమలో వచ్చే భక్తులకి 14 కిలోమీటర్లో ఈ భోజన వ్యవస్థ, తాగడానికి వాటర్ కానీ, ఎవరైనా నడవలేకపోయినా కానీ అంబులెన్స్ కానీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇందులో. దాంట్లో మేము కూడా ఒక 25,000 ఇడ్లీ వరకు వండి మార్నింగ్ ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇడ్లీ కూడా అరేంజ్ చేస్తాం. దాంట్లో సహకారం మా భార్య జయలక్ష్మి గారు సహకారంతో ఇంకా పెడదాం అంటుంటారు. కానీ 25,000 నుంచి 50,000 వరకు ఇడ్లీ పెడదామని మేము మా టార్గెట్ అనుకుంటున్నాం. వచ్చిన భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని టిఫిన్స్ కానీ అన్నీ ఉంటాయి. 14 కిలోమీటర్ 4 గంటలు 5 గంటలు నడిచినా, ఎవరైనా నడవలేకపోయినా వెనక అన్ని వెహికల్స్ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. దాంట్లో ఏమి ఇబ్బంది పడరు. ఎంతమంది వచ్చినా, ఏ వయసు వాళ్ళు వచ్చినా, ఎవరి పిల్లలు వచ్చినా ఇబ్బంది పడుకోకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. అందరూ పరిశ్రమకు రావాలని కోరుకుంటున్నాం. మీరు షిరిడీ గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారు. మా వ్యూవర్స్ అందరూ కూడా చాలా మంచిగా ఉపయోగపడతాయి. అలాగే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మీ గురించి చాలా బాగా చెబుతున్నారు. అంచేత ఇక్కడ 2-3 ప్రజల మీద మీ గురించి అభిప్రాయం కూడా మేము తీసుకుందాం అనుకుంటున్నాం. చాలా సంతోషం అండి. నమస్కారం.